ఏం నచ్చింది నీకు బాగా? పవన్ కళ్యాణ్ దేనికైనా సరిపోతాడు. కామెడీకైనా కామెడీ చేస్తాడు, యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, లవ్కి లవ్ ఉంటుంది. ఒకదాని మించి ఒకటి పోటీ పడి ఉన్నాయి. ఏదని చెప్పుకుంటాం? ఏది అతను చేసే సినిమాలలో దేనికి ఒకదానికోటి చెప్పుకోలేం. అనుష్కని మించి తమన్నా, తమన్నాని మించిన కాజల్, కాజల్ని మించిన పాత హీరోయిన్స్ త్రిష, ప్రభాస్. ఎవరు? ప్రభాసా? ప్రభాసా ఎవరు? ఎవరిష్టం నీకు? ప్రభాస్. ప్రభాసేనా? ఏం నచ్చింది నీకు బాగా? పవన్ కళ్యాణ్. చెప్పు. ఏంటి ఏ సినిమా చూసాను? సినిమా అంటే చెప్పు. ఇక్కడ ఏంటి ప్రభాస్ గారి రికార్డు ఎప్పటికీ పదిలింగానే ఉండిపోద్దా? అసలు దాన్ని కొట్టే మొనగాడ లేడా ప్రభాస్ గారి రికార్డుని? లేరు. ఎందుకని? తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. అతను ఒక పాన్ ఇండియా స్టార్, ఒకప్పుడు ఒక లవర్ బాయ్, ఒక మహిళల గుండెల్లో నిద్రపోయిన ఒక సింహస్వప్నుడు, ఒక డ్రీమ్ బాయ్. వర్షం, రాఘవేంద్ర అండ్ తర్వాత ఈశ్వర్ ఈ మూవీలతో స్టార్ట్ చేసి అతను అప్పుడు ఒక లవర్ బాయ్గా ఉన్నాడు. తర్వాత ఒక తెలుగు మహిళల గుండెల్లో అతనికి తెలియకుండానే అతనే పక్కేసుకొని నిద్రపోయేంత స్థాయిలో ఉన్నాడు అప్పట్లో. ఇప్పటికీ కూడా అతన్ని కొట్టేటువంటి మన తెలుగు ఇండస్ట్రీలో లేరు. అంటే ఏంటి రికార్డుల పరంగానే కొట్టలేరా లేకపోతే ఏంటి? ఆయన అంత స్ట్రెంత్ ఏంటైంది? యాక్షనా, లవ్వా, కామెడీయా? ఏంటి ఆయన స్ట్రెంత్? దేనికైనా సరిపోతాడు. కామెడీకైనా కామెడీ చేస్తాడు, యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, లవ్కి లవ్ ఉంటుంది. దేనికైనా కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరిలో కూడా కొట్టేవాళ్ళు అంటే ఎవరు లేరు. ఇక డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారి కామెడీ సూపర్. ఇప్పుడు ఆయన యాక్షన్ అంటే ఛత్రపతి, యాక్షన్ లాంటి సినిమాలు కూడా సూపర్. ఆయన హిట్ అయినాయి. అంటే ఆయన యాక్షన్ హీరోగానే బాగుంటుంది అనుకుంటే, అంటే మీకు ఏ సినిమా బాగా నచ్చింది రెండు వాటిలో పోల్చుకుంటే? ఒకదాని మించి ఒకటి పోటీ పడి ఉన్నాయి. ఏదని చెప్పుకుంటాం? ఏది అతను చేసే సినిమాలలో దేనికి ఒకదానికోటి చెప్పుకోలేం. అన్నీ పోటీ పడి చేశారు, అందరితో పోటీ పడి వచ్చారు, అందరి మీద పోటీ పడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగుతున్నారు. ఇప్పట్లో అయితే అతను కొట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఆయన పక్కన హీరోయిన్ అంటే బాగా సెట్ అయిన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ పోటీ పడే చేశారు, ఎవరి పేరు చెప్పాలి? అంటే బాగా మీకు బాగా అంటే ఈయన పక్కన హీరోయిన్ బాగుందని అనిపించింది హీరోయిన్, ఒక హీరోయిన్ పేరు చెప్పండి. అనుష్క, తమన్నా, ఎవరు చెప్తారు? ఎవరిని చెప్పలేం. అందరూ పోటీ పడే చేశారు. ఒకళ్ళని మించి ఒక హీరోయిన్. అనుష్కని మించి తమన్నా, తమన్నాని మించిన కాజల్, కాజల్ని మించిన పాత హీరోయిన్స్ త్రిష, వీళ్ళందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి అతనితోటి యాక్ట్ చేశారు. అతనితోటి జట్టు కట్టారు, జత కట్టారు, అలరించారు, మురిపించారు. మన తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపారు, మురిపించి అన్నీ చేశారు. వీళ్ళలో ఎవరిని అతని పక్కన ఎవరిని చెప్పలేం మొత్తం. అంటే రాజాసాబ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అయితే ఇంకా రికార్డు బ్రేకే, రికార్డు బద్దలే. ఇండియాలోనే ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే, ఇండియాలోనే ఒక రేంజ్ ఆఫ్ ది రేంజ్కి వెళ్ళిపోయి బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ వచ్చి ఒక హిట్ కొడుతుంది అది.